జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వన్, జనరల్ మైఖేల్ కురిల్లా ఏ దేశానికి చెందినవాడు? పాకిస్తాన్ నిషాన్ ఏ ఇంతియాజ్ అవార్డును ఇతనికి ప్రదానం చేసింది. ఆన్సర్ ఆప్షన్ సి అమెరికా. జనరల్ మైఖేల్ ఎరిక్ కురిల్లా ఒక అమెరికన్ ఆర్మీ జనరల్. అతను యునైటెడ్ స్టేట్స్ సెంట్రల్ కమాండర్గా పనిచేస్తున్నాడు. ప్రాంతీయ శాంతి మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడంలో మరియు యుఎస్ మరియు పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా పాకిస్తాన్ ఆయనకు నిషాన్ ఏ ఇంతియాజ్ ఆర్డర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రదానం చేసింది. పెన్ అనువాద బహుమతిని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఆప్షన్ ఏ గీతాంజలి శ్రీ. వన్స్ ఎలిఫెంట్స్ లివ్డ్ హియర్ రచయిత గీతాంజలి శ్రీ మరియు ఆమె అనువాదకురాలు డైసీ రాక్వెల్ 2025 సంవత్సరానికి పెన్ ట్రాన్స్లేట్స్ అవార్డును గెలుచుకున్నారు. ఈ పుస్తకం హిందీ నుండి అనువదించబడింది. ఈ అవార్డును మానవ హక్కులు మరియు సాహిత్య సంస్థ ఇంగ్లీష్ పెన్ అందిస్తోంది. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 గాజుల లక్ష్మీ నర్సుశెట్టి. 1852లో మద్రాస్ నేటివ్ అసోసియేషన్ను స్థాపించినది గాజుల లక్ష్మీ నర్సుశెట్టి. మద్రాస్ నేటివ్ అసోసియేషన్ మద్రాస్ ప్రెసిడెన్సీలో స్థాపించబడిన మొదటి భారతీయ రాజకీయ సంఘం. గాజుల లక్ష్మీ నర్సుశెట్టి ఒక వ్యాపారి మరియు రాజకీయ కార్యకర్త. పూనా సార్వజనిక సభ స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 పైవారందరూ. ఏహెచ్ పిలంకర్, జీవి జోషి, ఎంజి రనడే. పూనా సార్వజనిక సభను ఏప్రిల్ 2, 1870న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో స్థాపించారు. దీని స్థాపనకు జీవి జోషి, ఎస్హెచ్ సాథే, ఎస్హెచ్ పిలంకర్ వంటి అనేక మంది కృషి చేశారు. నవంబర్ 1871లో మహాదేవ్ గోవింద్ రనడే ప్రవేశంతో సభకు కొత్త ఉత్సాహం వచ్చింది. భారత సుప్రీంకోర్టు ఏ కేసులో రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాలు ప్రకటించింది? ఆన్సర్ ఆప్షన్ బి కేశవానంద భారతి, కేరళ రాష్ట్రం. కేశవానంద భారతి వర్సెస్ కేరళ రాష్ట్రం కేసులో భారత సుప్రీంకోర్టు రాజ్యాంగ మౌలిక స్వరూప సిద్ధాంతాన్ని ప్రకటించింది. ఈ సిద్ధాంతం ప్రకారం పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే అధికారం ఉన్నప్పటికీ అది రాజ్యాంగం యొక్క ప్రాథమిక స్వరూపానికి భంగం కలిగించే విధంగా సవరణలు చేయరాదు. అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగంను తగ్గించినది ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 భారజలం. అణు రియాక్టర్లలో న్యూట్రాన్ల వేగాన్ని తగ్గించడానికి మితకారిని ఉపయోగిస్తారు. భారజలం అనేది ఒక సాధారణంగా ఉపయోగించే మితకారి. ఇది న్యూట్రాన్లను నెమ్మదింపచేస్తుంది, తద్వారా అవి యురేనియం వంటి ఇంధన అణువులతో మరింత సమర్థవంతంగా ప్రతిస్పందిస్తాయి. నేరస్తులకు చేయు నార్కో అనాలిసిస్ పరీక్షలో ఉపయోగించు రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సోడియం పెంటథాల్. నార్కో అనాలిసిస్ పరీక్షలో సోడియం పెంటథాల్ అనే మత్తుమందును ఉపయోగిస్తారు. ఇది మెదడు పనితీరును తాత్కాలికంగా మందగించి వ్యక్తిని మరింత నిజాయితీగా మాట్లాడేలా చేస్తుందని నమ్ముతారు. అయితే ఈ పరీక్ష వివాదాస్పదమైనది మరియు దీని ఫలితాలను సాక్ష్యంగా పరిగణించరు. 2025 అంతర్జాతీయ పులుల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకున్నారు? ఆన్సర్
ఆప్షన్ డి జూలై 29. 2025లో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఇగ్నోకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఆప్షన్ బి ప్రొఫెసర్ ఉమా కంజీలాల్. 2025లో ప్రొఫెసర్ ఉమా కాంజీలాల్ ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీకి మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా నియమితులయ్యారు. ఆమె జూలై 25, 2025న ఈ పదవిని చేపట్టారు. 1985లో స్థాపించబడినప్పటి నుండి ఇగ్నో యొక్క మొదటి మహిళా వైస్ ఛాన్సలర్గా ఈ నియామకం ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ఆమె గతంలో జూలై 2024 నుండి తాత్కాలిక వైస్ ఛాన్సలర్గా మరియు అంతకుముందు ప్రో వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. 1883లో కోల్కతాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 1 సురేంద్రనాథ్ బెనర్జీ. 1883లో కోల్కతాలో ఇండియన్ నేషనల్ కాన్ఫరెన్స్ను స్థాపించినది సురేంద్రనాథ్ బెనర్జీ. ఇది ఇండియన్ అసోసియేషన్ చొరవతో జరిగింది మరియు జాతీయవాద ఉద్యమానికి ఒక ముఖ్యమైన ముందడుగుగా పరిగణించబడుతుంది. ఈ సమావేశం భారతీయ ప్రజల స్వయం పాలనను కోరింది మరియు జాతీయ భారత పార్లమెంటు వైపు మొదటి అడుగుగా భావించబడింది. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో రద్దు కాని హక్కు ఏది? ఆన్సర్ ఆప్షన్ బి జీవనము వ్యక్తి స్వాతంత్ర్యం హక్కు. జాతీయ అత్యవసర పరిస్థితుల్లో కూడా రద్దు కాని హక్కు జీవించే వ్యక్తిగత స్వాతంత్ర్యపు హక్కు. దీనిని రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 నిర్ధారిస్తుంది. అత్యవసర పరిస్థితిలో కూడా జీవించే వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించకూడదు. సమానత్వపు హక్కు, మతపరమైన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛలు అత్యవసర పరిస్థితుల్లో రద్దు చేయబడతాయి, కానీ జీవించే వ్యక్తిగత స్వాతంత్రపు హక్కుకు మాత్రం భంగం కలిగించకూడదు. భారత రాజ్యాంగపు మౌలిక లక్షణం కానిది ఏది? ఆప్షన్ ఏ పార్లమెంటరీ వ్యవస్థ, ఆప్షన్ బి న్యాయస్థాన ఆధిక్యం, ఆప్షన్ సి సమాఖ్యవాదం, ఆప్షన్ డి ప్రాథమిక హక్కులు. ఆన్సర్ ఆప్షన్ బి న్యాయస్థాన ఆధిక్యం. భారత రాజ్యాంగం పార్లమెంటరీ వ్యవస్థ, సమాఖ్యవాదం మరియు ప్రాథమిక హక్కులను మౌలిక లక్షణాలుగా కలిగి ఉంది. అయితే న్యాయస్థాన ఆధిక్యం అనేది భారత రాజ్యాంగంలో మౌలిక లక్షణం కాదు. బదులుగా న్యాయ సమీక్ష అనేది ఒక ముఖ్యమైన అంశం. ఫార్వర్డ్ బ్లాక్ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్. సుభాష్ చంద్రబోస్ 1939లో ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. ఇది భారత జాతీయ కాంగ్రెస్లోని ఒక వామపక్ష జాతీయవాద రాజకీయ పార్టీ. రాజ్యాంగ పరిషత్తులో ప్రవేశికకు మూలాధారమైన ఆశయాల తీర్మానాన్ని నెహ్రూ ఎప్పుడు ప్రవేశపెట్టారు? ఆన్సర్ ఆప్షన్ 1 1946 డిసెంబర్ 13. జవహర్లాల్ నెహ్రూ 1946 డిసెంబర్ 13న రాజ్యాంగ పరిషత్తులో ఆశయాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం రాజ్యాంగం యొక్క మూల సూత్రాలను మరియు ఆశయాలను నిర్దేశిస్తుంది. ఇది రాజ్యాంగ ప్రవేశికకు ఆధారమైనది. రాజ్యాంగ పరిషత్తు ఈ తీర్మానాన్ని జనవరి 22, 1947న ఆమోదించింది. ఆల్ ఇండియా కిసాన్ సభను స్థాపించినది ఎవరు? ఆన్సర్ ఆప్షన్ 4 స్వామి సహజానంద మరియు ఆచార్య ఎన్జి రంగా. ఆల్ ఇండియా కిసాన్ సభ అనేది భారతదేశంలో రైతుల హక్కుల కోసం స్థాపించబడిన ఒక సంస్థ. దీనిని స్వామి సహజానంద సరస్వతి మరియు ఆచార్య ఎన్జి రంగా కలిసి స్థాపించారు. పచ్చికాయలను పండించుటకు
ఉపయోగపడునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఇథిలిన్. బంగారాన్ని కరిగించుటకు వాడునది ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆక్వారీజియా. ఆక్వారేజియా అనేది నైట్రిక్ ఆమ్లం మరియు హైడ్రోక్లోరిక్ ఆమ్లం యొక్క మిశ్రమం. ఇది 1:3 మోలార్ నిష్పత్తిలో ఉంటుంది. ఇది బంగారాన్ని కరిగించడానికి ఉపయోగించబడుతుంది. సుదర్శన్ సేతు వంతెన ఏ రెండు ప్రాంతాలను కలుపుతుంది? ఆన్సర్ ఆప్షన్ బి ఓఖా బేట్ ద్వారకా. సుదర్శన్ సేతు వంతెన భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ స్టేడ్ వంతెన. ఇది ఓఖా ప్రధాన భూభాగాన్ని గుజరాత్లోని దేవభూమి ద్వారక జిల్లాలోని బేట్ ద్వారక ద్వీపానికి కలుపుతుంది. సుదర్శన్ సేతు వంతెన ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి గుజరాత్. సుదర్శన్ సేతు వంతెన దీనిని ఓఖా బేట్ ద్వారకా సిగ్నేచర్ వంతెన అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అతి పొడవైన కేబుల్ స్టేడ్ వంతెన. ఇది గుజరాత్లోని దేవభూమి ద్వారకా జిల్లాలోని ఓఖా ప్రధాన భూభాగాన్ని మరియు బేట్ ద్వారకా ద్వీపాన్ని కలుపుతుంది. నేషనల్ హెల్త్ అథారిటీ ఏ మిషన్ కింద నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ను అభివృద్ధి చేసింది? ఆన్సర్ ఆప్షన్ ఏ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్. ఎన్హెచ్సిఎక్స్ అనేది ఏబిటిఎం కింద క్లెయిమ్స్ ప్రాసెసింగ్ను డిజిటలైజేషన్ చేయడానికి మరియు వేగవంతమైన రీయింబర్స్మెంట్లను సులభతరం చేయడానికి అభివృద్ధి చేయబడిన ఒక వేదిక. ఈ మిషన్ ఆరోగ్య రికార్డులను సురక్షితంగా నిల్వ చేయడానికి, యాక్సెస్ చేయడానికి మరియు హెల్త్ కేర్ ప్రొవైడర్లతో పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. తద్వారా సమర్థవంతమైన చికిత్స మరియు ఫాలోఅప్ను నిర్ధారిస్తుంది. ఇది టెలి కన్సల్టేషన్ మరియు ఈ ఫార్మసీ ద్వారా రిమోట్ హెల్త్ సర్వీసెస్ యాక్సెస్ను కూడా అందిస్తుంది. ప్రవేశికలో ఈ విధంగా ఉంది. ఆప్షన్ ఏ భారత ప్రజలమైన మేము, ఆప్షన్ బి హిందూ దేశ ప్రజలమైన మేము, ఆప్షన్ సి యూనియన్ ప్రజలమైన మేము, ఆప్షన్ డి ఫెడరల్ ప్రజలమైన మేము. ఆన్సర్ ఆప్షన్ ఏ భారత ప్రజలమైన మేము. భారత రాజ్యాంగ ప్రవేశికలో మేము భారతదేశ ప్రజలము అని ఉంది. ఇది ప్రజలే తమ రాజ్యాంగాన్ని తాము రూపొందించుకున్నామని, ప్రజలే దేశానికి నిజమైన యజమానులని సూచిస్తుంది. ఎసిడిటీ నివారణకు ఉపయోగించు రసాయనం ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 సోడియం బైకార్బోనేట్. ఎసిడిటీ నివారణకు ఉపయోగించే రసాయనం సోడియం బైకార్బోనేట్. దీనినే బేకింగ్ సోడా అని కూడా అంటారు. ఇది కడుపులో అధిక ఆమ్లత్వాన్ని తటస్థీకరించి గుండెల్లో మంట మరియు అజీర్ణం నుండి ఉపశమనం కలిగిస్తుంది. ధర్మవరం పట్టు ఏ జిల్లాకు చెందిన ఓడిఓపి ఉత్పత్తిగా అవార్డు పొందింది? ఆన్సర్ ఆప్షన్ బి శ్రీ సత్యసాయి జిల్లా. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను ఏ దేశం నిర్మించబోతుంది? ఆన్సర్ ఆప్షన్ సి చైనా. బ్రహ్మపుత్ర నదిపై ప్రపంచంలోనే అతిపెద్ద ఆనకట్టను నిర్మిస్తున్న దేశం చైనా. ఈ ఆనకట్టను భారతదేశ సరిహద్దుకు సమీపంలో టిబెట్లో నిర్మిస్తున్నారు. ఈ నదిని టిబెట్లో యార్లుంగ్ సాంగ్పో అని పిలుస్తారు. పొడి మంచు డ్రై ఐస్గా పిలువబడేది ఏది? కామెంట్ యువర్ ఆన్సర్. ఫాలో ఫర్ మోర్ వీడియోస్.